వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్. ఇప్పటిదాకా హత్యాయత్నం కేసులో అజ్ఞాతంలో ఉన్న ప్రవీణ్. గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. పాఠకులకు పిలుపునిచ్చిన కైకలూరు. ఘనంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక మహోత్సవాలు. అమ్మవారికి చీర పసుపు కుంకుమ సమర్పించిన పద్మశాలీలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కరెంట్ షాక్ తో ఒకరు మృతి. ఇంటి స్లాబ్ పనులు చేస్తుండగా ఘటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. గత నెల 28న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడు బెనర్జీపై హత్యాయత్నం జరిగిన సంఘటనలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, అతని అనుచరుడు రాము, భరత్లపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి నేడు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశాడని తెలుసుకున్న పోలీసులు ప్రవీణ్ ను అరెస్టు చేశారు. ప్రవీణ్ ను స్టేషన్ కు తరలించే క్రమంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో కొంతమేర పోలీసులకు, ప్రవీణ్ కుటుంబ సభ్యులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ధన్యవాదాలు. పోలీసు దానికి సహకరించడానికి నేను పూర్తిగా సహకరిస్తున్నాను. ఒక్క నిమిషం. డిఎస్పీ గారు నా పైన ఏం కేసు నా పైన గౌరవం ఉంది. పోలీసు మీద గౌరవం ఉంది సార్. ఎమ్మెల్యే చెప్పి మాకు అన్యాయం చేసే పోలీసుల మీదనే మా కోపం. దొంగ కేసులు ఎన్ని పెడతారు? ఎన్ని కేసులు పెడతావు? కేసులు పెడతావా? చెప్పి అబద్ధాలు చెప్పినా, నేను ధైర్యంగా చెప్పినా, చేతనైతే నిజాలు మాట్లాడు. నాకు తెలిసిన ప్రాథమిక సమాచారం, భరత్ అనే వ్యక్తి దగ్గరికి ఒక చేనేత వర్గానికి సంబంధించిన ఒక అమ్మాయి రక్షించమని బెనర్జీ నన్ను నా మాన ప్రాణాలు రక్షించినాడని భరత్ దగ్గర వచ్చి మొరపెట్టుకునేది. బెనర్జీ కాల్ లిస్ట్ కూడా మీరు బయటికి తీయాలి సార్. బెనర్జీ కాల్ లిస్ట్ బయటికి తీసి చూపించాలా. రెండోది, మా కాల్ డేటాస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇది ఇల్లీగల్. ఇప్పుడు కాల్ డేటా మీరు చూడాలా. ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తారు? నాతో రామోజీ మాట్లాడాడు. ఎస్, ధైర్యంగా నేను చెప్తాను. నాకు ఫోన్ చేసినాడు. నాయకులు కార్యకర్తలు చేస్తాడు. ఎక్కడ తీసుకుపోతాను నన్ను? ఎక్కడికి? గ్రంథాలయాల విజ్ఞాన భాండాగారాలని సమాజాభివృద్ధిలో అవి తమ వంతు కృషి చేస్తున్నాయని
ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా కైకలూరు ప్రొఫెసర్ ఎస్ విజయ్ కుమార్, ప్రపంచ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, టి అప్పారావు పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను మండపల్లి ఇండియన్ బ్యాంక్ వద్ద లైబ్రేరియన్ షేక్ పర్వీన్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయ విశిష్టతను ప్రజలకు తెలపడం కోసమే ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా నవంబర్ 14 నుంచి 20th వరకు జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలను జరుపుకుంటామని తెలిపారు. జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన మన్నవెల్లిలో గల గ్రంథాలయం వద్ద 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్ని ఈరోజు మరి సుధామ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎస్ విజయ్ కుమార్ గారు, ఐక్యవేదిక కార్యదర్శి భాస్కరరావు, అప్పారావు తదితరులు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సుధామ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈ గ్రంథాలయ వారోత్సవాలపై మాట్లాడవలసిందిగా వారిని కోరుతున్నాం. నమస్కారం అండి. జ్ఞానము చాలా శక్తివంతమైనది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. అటువంటిది దొరికేది, మనకి జ్ఞానం దొరికేది పుస్తకాల్లో మాత్రమే. ఈ పుస్తకాలు విజ్ఞాన భాండారాలుగా ఈ గ్రంథాలయ వారోత్సవాలని ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమం చాలా విలువైనది. ఎందుచేతనంటే శాస్త్రవేత్తలు కానివ్వండి, ఎన్నో ఆవిష్కరణలు చేసినటువంటి విద్యావంతులు కానివ్వండి, ప్రతి దానికి కూడా ముఖ్యంగా అవసరమైన జ్ఞానం గ్రంథాలయాల్లో మాత్రమే జరుగుతుంది. ఇటువంటి గ్రంథాలయాలు బాలబాలికలకి, పెద్దవాళ్ళకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అన్ని వర్గాల వారికి అత్యంత విలువైంది. ఈ కార్యక్రమంలో, ఈ వారంలో ముఖ్యంగా విద్యార్థులకి రకరకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ గ్రంథాలయ వారోత్సవాలను ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఉపయోగించుకుని పఠనాశక్తిని పెంపొందించుకుని ఈ యొక్క వారోత్సవాల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు గ్రంథాలయ అధికారిని పర్వీణ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. నమస్తే అండి. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు, పాఠకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మండలాధ్యక్షుడు టి అప్పారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 56వ గ్రంథాలయ దినోత్సవ వారోత్సవ సందర్భంగా ఇక్కడ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు. ఈ నెల 14 నుండి 20వ తారీఖు వరకు జరుగు గ్రంథాలయాలు వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వెళ్ళి వారి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకొని మరి ఈ గ్రంథాలయాల యొక్క అభివృద్ధి కోసం పాటుపడ్డారని కోరుతున్నాం. అదే కాకుండా ఈ గ్రంథాలయ భవనం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మశాలీలు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సంఘం ఆధ్వర్యంలో పద్మశాలీలు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేశారు. పద్మశాలీలకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందారు. చెట్టూరు మండలం లక్షంపల్లిలో ఇంటి నిర్మాణంలో స్లాబ్ వేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి బేల్దారి వడ్డే రమేష్ అనే వ్యక్తి మృతి చెందారు. లక్షంపల్లిలో ఉస్మాన్ అనే వ్యక్తి ఇల్లు నిర్మిస్తుండగా స్లాబ్ పనులు చేస్తున్న వడ్డే రమేష్ ఇంటి పై భాగంలోని కరెంటు వైర్లు చూసుకోకుండా వెళ్లడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో ఇంటిపై భాగంలో ఉన్న 5 మహిళలు అప్రమత్తమై క్రిందికి దిగిపోయారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మహదేవ్ డిమాండ్ చేశారు. పైన లైన్ ఉందని తెలిసి కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనీసం ఎల్సీ తీసుకోకుండా మీరు ఎట్లా చేసినారు? రాయండి. ఏం పేరు అని పేరు? రమేష్. వడ్డే రమేష్. ఈయన ఏంటి అని పేరు? పేరు ఉస్మాన్. అది మాకు ఇప్పుడు బెడ్డింగ్ వస్తుంది వచ్చేటప్పుడు ఇట్లా ఉన్నట్టు వేసినా ఇట్లా కట్ చేస్తాం. మా వాళ్ళు ఆడవాళ్ళు కూడా పైన ఉన్నారు. వాళ్ళకండి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా శంషాబాద్ బీఆర్ఎస్ నేతలు ముచ్చింతల్ గ్రామ ప్రజల కష్టాలు బాగోగులను తెలుసుకున్నారు. రాజేంద్రనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి టి ప్రకాష్ గౌడ్ని శాసనసభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు కత్తుల జనార్దన్ తమ గ్రామం నుంచి ప్రకాష్ గౌడ్కి అత్యధిక ఓట్లు రానున్నట్లు తెలిపారు. శంషాబాద్ నుండి ప్రకాష్ గౌడ్కి అధిక మెజారిటీ తేవాలని కోరారు. ఈరోజు మా ఊరికి వచ్చినటువంటి జెడ్పీటీసీ తనవీరాజు గారికి, అదేవిధంగా గణేష్ అన్న గారికి, ఇక్కడ వచ్చినటువంటి చంద్రారెడ్డి అన్న గారికి అందరికీ మా ఊరు తరఫున ధన్యవాదాలు. మేము భారీ ఎత్తున ఈ ఊర్లో మా మహిళలు, అన్నలు, సోదరులు, అక్కలు అందరూ ఒక 1000 ఓట్లు ప్రకాష్ అన్న కేసి గెలిపించే బాధ్యత తీసుకుంటున్నాము. పోలింగ్ నాడు 1000 మెజార్టీతో ఓట్లు వేయాలని మా ఊరి తరఫు నుంచి అందరినీ కోరుకుంటున్నా. మీరు ఎంతమంది ఓట్లు వేస్తారో ప్రకాష్ అన్న చేతులు ఎత్తాలి. మీరు అక్కడ ఉన్న లేపుతలేరు. ఇంకా చాలా మంది చాలా మంది ఉన్నారు. ఇంకా మా ఊర్లో 1000 ఓట్ల వరకు పోలింగ్, 2000 వరకు పోలింగ్ అవుతుంది. 1000 ఓట్లు అయితే కంపల్సరీ వేపిస్తా. ప్రకాష్ అన్న భారీ మెజార్టీతో గెలిపిస్తా. ఈసారి 33వ తారీఖు రిజల్ట్ నాడు మేము మా ఊర్లో, మన ఇదే ఊర్లో అందరూ ఊరేగింపు ఉంటుంది. ఆ రోజు కూడా మీరు అందరూ ఇదే మహిళలు 1000 మంది తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. ఇంతతో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై తెలంగాణ. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ నుండి నామినేషన్ వేసిన రఘునాథ్ పల్లి మండలం కోమల గ్రామ స్థానికుడు తాళ్లపల్లి వెంకటస్వామి బీఫామ్ ను ఆఫీసర్లు రిజెక్ట్ చేశారు. ఆర్ఓ అండ్ జనరల్ ఆఫీసర్స్ రామ్మూర్తి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని తాళ్లపల్లి వాపోయారు.
అధికారులు గుడ్డిగా A&B ఫామ్ పైన అన్ని సరిగ్గా ఉన్నాయని చూసి ఎస్ అని సిగ్నేచర్ కూడా చేశారని తెలిపారు. వాటిని సరిచూసుకోకుండా అధికారులు ఎందుకిలా రిజెక్ట్ చేశారని, అందులో ఉన్న ఆంతర్యం ఏంటో తెలియజేయాలని తాళ్లపల్లి వెంకటస్వామి ప్రశ్నించారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్రంలో భారత రాజ్యాంగం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎలక్షన్ అంటే కూడా ఎవరికి తెలియదు. ఎలక్షన్ అంటే తినుడు తాగుడు పైసలు వంచుడు అధికారంలోకి రావడం ఇంతకు తప్పితే ఆ జనాలు కూడా డబ్బులకు ఆశపడి ఏదో ఎలక్షన్ వచ్చిందంటే ఒక పండుగ మాదిరిగా భావించి వాళ్ళు ఏదో ఎలక్షన్ తంతు నిర్వహిస్తారు. కానీ ఈ యొక్క ఎలక్షన్ ఇంత పగడబందీ ఒక్క నిమిషం లేట్ వస్తేనే అప్లికేషన్ రిజెక్ట్ చేసి ఒక ఇద్దరి కంటే ఎక్కువ పంపినటువంటి అధికారులు దాదాపు ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే పోటీ చేస్తారనుకుంటారో వాళ్ళకి ఎందుకు శిక్షణ ఇస్తలేరు? మీరు ఎందుకు ఈ బీ ఫామ్లు లేకపోతే ఈ అప్లికేషన్లు లేకపోతే ఈ నామినేషన్ ఫామ్లు ఇట్లా ఫిలప్ చేయాలని చెప్పి ఎందుకు చెప్తలేరు? ఒకవేళ చెప్పకపోతే కంప్లీట్గా ఒక్కరిని ఎందుకు కేటాయిస్తలేరు? ఇప్పుడు మనకు వచ్చిన దాదాపు 36 మంది ఏమో అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. ఈ 36 అభ్యర్థులకు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఎలక్షన్ డ్యూటీ ఎప్పటి నుండి చేస్తున్నారు? వీళ్ళను అంటే కన్సల్ట్ చేయడానికి అంటే అప్లికేషన్ క్లియర్ చేయడానికి ఎందుకంటే ఎన్నో కళలతోటి మేము రాజకీయాల్లోకి వచ్చినాం. ఈ కళలు ఈ నిర్వీర్యం అయితే మళ్ళీ మేము 5 సంవత్సరాల దాకా మళ్ళీ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తప్పకుండా ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు తప్పకుండా శిక్షణ ఇవ్వాలి. ఇది మా డిమాండ్. సివిజిలో కూడా పెట్టారు కాల్ సెంటర్, సివిజిల్ కాల్ సెంటర్ పెట్టారు. పంపకాలు చేసే కాడ కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతున్నాయి, అవతరకాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు సివిజిలు తర్వాత సువిధ యాప్, ఒక్క నిమిషం, సివిజిలు సువిధ యాప్ ఇవన్నీ సరే ఎలక్షన్ కమిషన్ ఏమనుకొని చేస్తుందో తెలియదు. కానీ ఇక్కడ 40 లక్షలతోటి ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయాలి. కానీ దాదాపు 40 నుండి 60-70 కోట్ల తోటి ఎలక్షన్ చేస్తారు. మరి సివిజిలు ఏం చేస్తుంది, ఈ సువిధ ఏం చేస్తుంది అంటే పర్మిషన్లు కూడా ఇవ్వడానికి నానా యాతనలు పెట్టింది మమ్మల్ని. అంటే ఇక్కడ ఏమున్నది అంటే డబ్బు, అధికారము, కులమే ఇక్కడ రాజ్యం వెళ్తాం తప్ప ఇప్పుడు మాలాంటి వాళ్ళ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. మాకు తెలుసు, మేము ఇంత చదువుకొని ఇంత ఉండి ఇంత సామాజికంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా అంటే దాదాపు డబ్బు ముందు మేము ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఆ డబ్బు ముందు కనుక ఓడిపోతే ఈ ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే లెక్క. ప్రజాస్వామ్యం ఉందని మేము అనుకోవట్లేదు. అంటే ఈ చిన్న ఒక్క సంతకానికి రిజెక్ట్ చేసేటటువంటి ఆఫీసరు మమ్మల్ని ఎందుకు ట్రైన్ చేయట్లేదు, ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, లేదా వచ్చిన అప్లికేషన్ ఎందుకు పరిశీలించట్లేదు? ఇది కుటుంబ నియంత పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయండని బీజేపీ రెబల్ అభ్యర్థి ఎర్రం మహేష్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ టికెట్ రాకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని, రంగురంగుల పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఏ ప్రభుత్వం వచ్చినా కోట్లాది నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా తనకు ఉన్నదని, 15న ఎన్నికల గుర్తు రావడంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. శాసనసభ ఎన్నికలలో మరి వేములవాడ శాసనసభ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మరి టికెట్ ఆశించి మొన్న 10వ తారీఖు చివరి రోజున నామినేషన్ వేయడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి మేము ఆశించిన విధంగా నాకు బీఫామ్ ఇవ్వకపోవడం వల్ల నేను ఇండిపెండెంట్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ కావడం జరిగింది. ఈ ఎన్నికలలో మరి భారతీయ జనతా పార్టీ రెబల్ అభ్యర్థిగా రేపటి నుంచి ఈ ఎన్నికల ప్రచారంలో దిగబోతూ ఉన్నాను. ఇవాళ ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు, వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు గడిచిన 5 సంవత్సరాల క్రితం పోరుబాట బట్టి మరి భారతీయ జనతా పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారి విజ్ఞప్తి మేరకు మరి భారతీయ జనతా పార్టీలో చేరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కొరకు మరి ప్రజల వద్దకు భారతీయ జనతా పార్టీని అహర్నిశలు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మరి పెద్ద ఎత్తున క్రమశిక్షణ పద్ధతిలో పాల్గొన్నటువంటి వాళ్ళ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో అయినా, దుబ్బాక ఉప ఎన్నికల్లో అయినా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా, నాగార్జున సాగర్ ఎన్నికల్లోనైనా ఎక్కడ కూడా పార్టీ ఏ పని అప్పచెప్పినా అవిశ్రాంతం మరి ఊరును కుటుంబాన్ని వదిలేసి పార్టీ అభివృద్ధి కొరకు పనిచేసినటువంటి వ్యక్తిని.
ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అభ్యర్థులను లిస్ట్ అడిగింది. దాంట్లో నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అప్లికేషన్ పెట్టుకున్నాను. మరి 5 సంవత్సరాలు నాతో అన్ని విధాలా పనిచేసుకున్నటువంటి పార్టీ మరి ఈ ప్రాంత ప్రజల కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతాన్ని అన్ని విధాల ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందుకెళ్తూ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని నన్ను కాకుండా మరి నిన్నగాక మొన్నొచ్చినటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఏది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఆయుధంతో నేను భారతీయ జనతా పార్టీ రెబల్ అభ్యర్థిగా రంగంలో ఉండబోతా ఉన్నాను. 15వ తారీఖు రోజు నాకు సింబల్ వస్తుంది. మా యొక్క సింబల్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో నేను కార్యక్షేత్రంలో దిగుతాను, ప్రజల వద్దకు వెళ్తాను. ప్రజా సమస్యల పరిష్కారం కొరకే పట్టినటువంటి నాకు 109 గ్రామాలకు మరి పరిచయం అక్కర్లేని వ్యక్తిగా గడిచిన 25 సంవత్సరములుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను ఒకవైపున చూస్తే మరి 12 గ్రామాలు, మరి 12,500 కుటుంబాలు, 25,000 ఎకరాలు మరి ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో దారాదత్తం చేసినటువంటి సందర్భంలో ఆ యొక్క భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కొరకు 20 ఏళ్ళు పోరాటం చేస్తున్నాం. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఎత్తిన చేతి దించకుండా మరి పెద్ద ఎత్తున రాష్ట్రం వచ్చేంత వరకు కూడా. గోవాలో జరిగిన జాతీయ స్కై మార్షల్ ఆర్ట్స్ క్రీడా పోటీల్లో శ్రీనివాసులు కాంస్య పతకాన్ని సాధించడం హర్షణీయమని స్కామ్ మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర చైర్మన్ ఇస్మాయిల్ అన్నారు. గోవా నుండి మదనపల్లెకు చేరుకున్న వారి బృందానికి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, జిల్లా అధ్యక్షులు ఫహీం పాషా, కార్యదర్శి నర్సింలు, కోచ్ కాదర్ పాషా పాల్గొన్నారు. నేషనల్స్ లో మన మదనపల్లి చెప్పిన మన సీనా మెడల్ సాధించినందుకు మన ఆంధ్రప్రదేశ్ తరఫున 3 సాధించారు. అందులో మదనపల్లి ఉమ్మడి జిల్లాలకు ఇదిగా మనము మదనపల్లి అనేది ఘనకార్యము. ఇంతవరకు ఎవరు కానీ నేషనల్స్ మెడల్ కొట్టలేదు. మొదటిసారిగా మన గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున పోయి ప్రభుత్వం కూడా 5 lakhs అమౌంట్ కూడా వాళ్ళు శాంక్షన్ చేసింది. ఈ అందరికీ ఆంధ్రలో అందరికీ మనకు శుభవార్త. ముఖ్యంగా మదనపల్లి మన అన్నమయ్య జిల్లాకు దీనికి వచ్చి మనం చాలా గర్వింపదగ్గ. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన మదనపల్లి నుండి ఓపెన్ కేటగిరీలో నేను పాల్గొనడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అందుకని ఎంతగానో నాకు సహకరించినటువంటి మా కోచ్ అయినటువంటి కాదర్ పాషా గారు, ఇస్మాయిల్ సార్ గారు, సెక్రటరీ ఇబ్రహీం సార్ గారు, మన సెక్రటరీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయిన ఫహీం పాషా గారు నాకు చాలా సంతోషం, నాకు చాలా రకాలుగా సహాయపడ్డారు. వాళ్ళ వల్ల నేను ఈ మెడల్ సాధించడానికి నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈ సంవత్సరం జరిగిన 37 నేషనల్ గేమ్స్లో గోవాలో జరిగింది. దాంట్లో -50 kgsలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. గోవాలో నేను నా బెస్ట్ ఇచ్చాను. సో నేను నా సాయి శ్రేష్ఠుల 1 month నెల్లూరులో క్యాంప్ చేసి ఆ క్యాంప్లో నేను చాలా కష్టపడి ఈ స్థాయి నుంచి నేషనల్స్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను కొట్టకపోయినా నేను అక్కడ నా బెస్ట్ ఇచ్చానని ఎంతో గర్వంగా చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచరామ క్షేత్రం క్షీరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. కార్తీక మాసంలో స్వామివారికి ప్రీతికరమైన అభిషేకాలు నిర్వహించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి పంచరామ భక్తులు తరలి వస్తారని తెలిపారు. जाना दी रहा देव दी रहा
బ్రహ్మశివస్తు సదాశివోం చెప్పండి భైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం పాప సంభవ ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచారామాల్లో ఒకటైన పాలకుల్లో శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు రేపటి నుంచి డిసెంబర్ 12 వరకు నెల రోజుల పాటు కార్తీక మాసం అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీయుత కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద శ్రీ స్వామివారి దేవస్థానం నందు తెల్లవారుజామునే ప్రత్యేక దర్శనం తెల్లవారుజామున 3 గంటల కానించి దర్శనం ఇవ్వటం, అలాగే అభిషేకాలు, అలాగే వచ్చి దర్శించుకునే భక్తులకి ప్రత్యేక దర్శనం, అలాగే ఉచిత దర్శనం, అలాగే క్యూ లైన్లు, పటిష్టమైన క్యూ లైన్లు, అలాగే బందోబస్తు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు కూడా భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్. ఇప్పటిదాకా హత్యాయత్నం కేసులో అజ్ఞాతంలో ఉన్న ప్రవీణ్. గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. పాఠకులకు పిలుపునిచ్చిన కైకలూరు. ఘనంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక మహోత్సవాలు. అమ్మవారికి చీర పసుపు కుంకుమ సమర్పించిన పద్మశాలీలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కరెంట్ షాక్ తో ఒకరు మృతి. ఇంటి స్లాబ్ పనులు చేస్తుండగా ఘటన. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.